ఈ రోజున మనిషి యొక్క సమస్య పాపం అండి. ఏ ఒక్కరిని అడిగినా సరే, ఏ యవనస్తుని అడిగినా అదే అంటాడు, నా జీవితంలో ఒక సమస్య ఉంది, నేను ఏదైతే చేయాలనుకుంటున్నానో అది చేయలేకపోతున్నాను, ఏదైతే చేయకూడదు అనుకుంటున్నానో అదే చేస్తున్నాను. ఒక త్రాగుబోతు దగ్గరికి వెళ్ళండి, తన యొక్క మనసుకి మాట్లాడండి, ఎందుకు త్రాగుతావు? భార్య పిల్లల పరిస్థితి చూసావా? వారు ఎంత పేదరికంతో ఉన్నారు, సరైన ఆహారం కూడా వాడు తింటలేదు, ఎందుకురా ఈ పాడు పని చేస్తావు, ఎందుకురా ఈ వ్యసనం అంటే వాడు అంటాడు, నేను కూడా మానేద్దాం అనుకుంటున్నాను సార్, నేను కూడా మానేయాలనుకుంటున్నాను కానీ మానలేకపోతున్నానండి. ఎన్నోసార్లు మా ఆవిడ మీద ఒట్టేశాను, మా బంగారు తల్లి నా కుమార్తె మీద ఒట్టేశాను, మానలేకపోతున్నాను సార్. ఆ టైం రాగానే ఆ త్రాగుబోతూ నిలయానికి వెళ్ళిపోతున్నాను, ఆ కళ్ళు పాకలోకి దూరిపోతున్నాను. పాపం చేసేటువంటి ప్రతి ఒక్కడు కూడా ఆ పాపానికి బానిస, ఒక వింతైన బానిస. నువ్వు ఒక వింతైన బానిస తెలుసా? ఒక వింతైన బానిస. టైం రాగానే, నిజంగా ఆలోచన రాగానే ఒక బానిసలా మారిపోతావు. ఇంకా నీకు అన్నీ తెలుసు, చేయకూడదని తెలుసు. ఆ త్రాగుబోతుతనం ద్వారా, ఆ సారా తాగడం ద్వారా, బ్రాంతి తాగడం ద్వారా నీ జీవితంలో నీ యొక్క లంగ్స్ పాడైపోతున్నాయని, నీ గుండె పాడైపోతుందని, కాలేయం పాడైపోతుందని, భయంకరమైన క్యాన్సర్లు వస్తున్నాయని తెలిసినా సరే విడిచిపెట్టలేడు మానవుడు. మా తండ్రి గారికి ఒక అన్నయ్య ఉన్నాడు, పెద్దమ్మ కుమారుడు. ఆయన విజయవాడ పట్టణంలో ఆయన నివసిస్తుండేటువంటి వాడు. ఆయనకి చిన్నప్పటి నుంచి కూడా భయంకరమైనటువంటి ధూమపానం చేసేటువంటి అలవాటు. సో ధూమపానం అంటే సిగరెట్లు, బీడి, ఆ తర్వాత చుట్ట, ఇవి బాగా తాగేటువంటి అలవాటు. చాలామంది చెప్పారు ఎక్కువ తాగదయ్యా ఆరోగ్యం చెడిపోద్ది అంటే వినలేదు. చైన్ స్మోకర్ అండి, అంటే ఒకదాని తర్వాత మరొకటి వెలిగిస్తానే ఉంటాడు, ఒక చైన్ వలె కాలుస్తానే ఉంటాడు. రోజుకు సుమారుగా 50-60 సిగరెట్లు కాల్చేస్తాడు. అందుని బట్టి పాపం చేసేటువంటి వ్యక్తి ఆ పాపానికి దాసుడు అని చెప్తున్నానే. అలా సిగరెట్లు కాలుస్తున్నప్పుడు తనకు ఊపిరితిత్తులు చెడిపోయినాయండి. ఊపిరితిత్తులు చెడిపోయినాయి, సాతరు దగ్గుతుంటే రక్తం బయటకు వస్తూ ఉంది. తీసుకెళ్లారు మంగళగిరి అనేటువంటి ఒక ప్రాంతంలో ఒక శానిటోరియం ఉంది, టీబీ శానిటోరియం అంటారు. ఆ టీబీ శానిటోరియంలో జాయిన్ చేస్తే ఆ టైంలో కూడా ఆయన కక్కుతుంటే రక్తం బయటకు వచ్చేది. మనిషి ఇలా ఉండేవాడు, ఇలా అయిపోయాడు, సన్నగా అయిపోయాడు. అటువంటి టైంలో డాక్టర్ గారు చెప్పారు, ఎంతైతే ట్రీట్మెంట్ ఇవ్వాలో అంత ఇచ్చేసాం, ఇంకా ఈయన బతికేటువంటి అవకాశాలు లేవు. స్కానింగ్ తీస్తుంటే ఆ శరీరంలో ఊపిరితిత్తులు కనబట్లా, ఊపిరితిత్తులు అన్నీ కూడా పాడైపోయినాయి. అతడు చేసినటువంటి ఆ పాపాన్ని బట్టి, అతడు తాగిన సిగరెట్లను బట్టి, అతడు తాగిన ఆ భయంకరమైన మద్యపానాన్ని బట్టి, అతడు నవ్వినటువంటి కైనీలను బట్టి ఈ పరిస్థితి ఎలా వచ్చిందని చెప్పగానే చచ్చిపోతాడు. తీసుకెళ్ళిపోయి ఏం పెడతారో పెట్టేసేయండి అనగానే హాస్పిటల్లో ఉంచిందండి మా పెద్దమ్మ. ఆ టైంలో జరిగిన వాస్తవం తెలుసా? చచ్చిపోతున్న ఆ టైంలో కూడా, దగ్గుతుంటే రక్తం కూడా బయటకు వస్తున్న ఆ పరిస్థితుల్లో కూడా అతడు 2 వేళ్ళు ఇలా చూపించేవాడట, 2 వేళ్ళు ఇలా చూపించేవాడట. బెడ్ మీద అలా పడుకుని 2 వేళ్ళు తన భార్యకు చూపించేటువంటి వాడు. దాని అర్థం ఏంటో తెలుసా? సిగరెట్ వెలిగించి ఈ వేళ్ళలో పెడతావా? సిగరెట్ వెలిగించి ఈ చేతిలో పెడతావా అని అడిగేవాడట. అదే తన జీవితాన్ని నాశనం చేసిందే. కానీ చచ్చిపోయేంత వరకు ఆ పాపం తను విడిచిపెట్టిందా? చచ్చిపోయేంత వరకు తన పాపం తనను విడిచిపెట్టిందా? పాపం చేసే ప్రతి ఒక్కడు కూడా పాపానికి దాసుడు. రోజున ఒక వ్యభిచారం చేస్తున్నటువంటి వాడు ఆ పాపానికి దాసుడు. తెలుసు తప్పని, ఏ పాపమైనా సరే తనకు తెలుసు తప్పని, కానీ బలహీనుడు, పాపానికి బలహీనుడు. పాపం చేసే ప్రతి ఒక్కడు కూడా ఆ పాపానికి బానిసే. మొదట యవనస్తులారా, ఏ పాపమైనా మొదట సాలిగుళ్ళు అల్లుకుంటుంది నెమ్మదిగా. సిగరెట్ కాల్చడం ఒక స్టైల్, మందు తాగడం ఒక స్టైల్, బీరు తాగితే కలర్ వస్తుంది తెలుసా అని చెప్పి మొదటగా సరదాగా మొదలు పెడతాడు. ఒరే, నీకు గర్ల్ ఫ్రెండ్ లేకపోతే నువ్వు మగోడివే కాదు తెలుసా? యవ్వన కాలం నీకంటూ ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండాలని సినిమాలు చూసి చాలా మంది పాడైపోతున్నారు. సినిమాల్లో చూపించే ప్రేమే నిజమైన ప్రేమ అనుకుని సినిమాలు చూస్తూ ఆ సినిమా హీరో ఎలా ప్రవర్తిస్తాడో, సినిమా హీరో ఎలా నడుస్తాడో, సినిమా హీరో ఎలా మాట్లాడతాడో ఆ విధంగానే మాట్లాడాలి, ఆ విధంగా ఉండాలని మోసగించబడుతున్న యవ్వన సమాజమా వినండి. రోజున సినిమాల్లో చూపించేది కేవలం అది బూటకం మాత్రమే. ఒక 2 గంటల్లో మాత్రమే అన్ని చూపిస్తూ ఉంటాడు. జీవితం మాత్రం సినిమా లాంటిది కాదు. జీవితం అనేది ఒక నాటకం కాదు. జీవితం అనేది రియాలిటీ. జీవితం అనేటువంటిది ఒక నిజాయితీతో కూడినటువంటిది. సినిమాల్లో ప్రేమలు ఫలిస్తాయి, సినిమాల్లో ఏదన్నా సాగుతుంది, కానీ నిజ జీవితంలో జరుగుతాయా? నిజ జీవితంలో నిజంగా అలా జరుగుతాయా? అది చేయి. సినిమా చూసుకుని మోసుకుని పోవద్దు. సినిమాలు చూసి అవి నిజం అనుకుని నీవు కూడా ఇక్కడ అలా ప్రవర్తించొద్దు. నీ జీవితం నాశనం అయిపోద్ది. ఏ పాపమైనా మొదట సాలిగుళ్ళు అల్లుకుంటుంది. అలా సాలిగుళ్ళ నెమ్మదిగా అల్లుకుంటుంది ఆ పాపం. ఆ తర్వాత నెమ్మదిగా అది ఇనుప సంఖ్యలుగా మార్చబడిపోద్ది. అదే సాలిగూడే. అదే మెత్తగా ఉంటుందని అనుకుంటాం, విడిచిపెట్టేచ్చని అనుకుంటావు, కానీ అది చుట్టుకుని పోద్ది.
చుట్టుకుపోయి దాన్ని విడిచిపెట్టాలనుకుంటావు కానీ విడిచిపెట్టలేని పరిస్థితి. అది ఒక వ్యభిచార పాపం కావచ్చు, భర్త ఉంటుండగానే పరపురుషుతో జీవించేటువంటి అక్రమ సంబంధం కావచ్చు, లేదా యవ్వన కాలంలో జారత్వం కావచ్చు, అది ధూమపానం కావచ్చు. సరదాగా ఉంటుంది మొదట, కానీ ఆ సరదా కాస్త నీ జీవితంలో అది ఒక ఇనుప సంఖ్యలుగా నీ చుట్టూ కూడా చుట్టబడుతుంది. జాగ్రత్త. పాపం అంటే అదొక భయంకరమైనటువంటి ఒక ఉచ్చది. సాతాను అనేక మందిని పాపములో పడవేసి నిత్య నరకాగ్ని గుండానికి తీసుకుని వెళ్ళిపోతున్నాడు. నేను అంటాను, పాపం అనేది ఒక స్వీట్ పాయిజన్ అండి. పాపం అనేది ఏంటి? ఒక స్వీట్ పాయిజన్. అది చాలా తీయగా ఉంటుంది, కానీ దాని వెనకాల భయంకర విషయం ఉంది అనే విషయాన్ని మీరు గమనించాలి.